ఆత్మబంధువులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి ఆ పరమాత్మ అల్లా నామస్మరణతో మొదలు పెడుతున్నాను. ఈరోజు రంజాన్ నెల 20వ ఉపవాసము. కానీ ఈ రంజాన్ నెలలో ఈరోజు యొక్క ఒక ముఖ్యమైన గుర్తు మౌలా అలీ ముష్కిల్ కుషా రహమతుల్లా అలీ గారి వీరమరణము. ఈ మౌలా అలీ ముష్కిల్ కుషా వీరమరణము ఎలా జరిగింది, దీని గురించి మొత్తము ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. కావున ఈ వీడియో తప్పనిసరిగా మొదటి నుంచి చివరి దాకా మొత్తం పూర్తిగా చూస్తే ఆ మౌలా అలీ ముష్కిల్ కుషా గారి వీరమరణం ఎలా జరిగింది దాని గురించి మొత్తం మనకు తెలుస్తుంది. అప్పుడు ఖలీఫాల కాలం జరుగుతూ ఉంది. మొహమ్మద్ ముస్తఫా రసూల్ ఖుదా సల్లల్లాహు తాలా అలైహి వసల్లం తర్వాత అబూబకర్ సిద్దిక్ గారు ఖలీఫాగా వచ్చారు. ఆ తర్వాత ఉమరే ఫారూక్ గారు వచ్చారు. ఆ తర్వాత ఉస్మానే గనీ గారు వచ్చారు. ఉస్మానే గనీ గారి తర్వాత హజరతే మౌలా అలీ ముష్కిల్ కుషా రహమతుల్లాహి అలై గారు ఖలీఫాగా వచ్చారు. ఆ తర్వాత ఖలీఫాగా వచ్చినప్పుడు మౌలా అలీ ముష్కిల్ కుషా చేతిలో చాలా యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాలలో ముఖ్యమైన యుద్ధాలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన 3 యుద్ధాలు ఏంటంటే జంగే జమల్, రెండవది జంగే సిఫీన్, మూడవది జంగే నెహర్వాన్. ఈ 3 యుద్ధాలలో విజయం సాధించారు మౌలా అలీ ముష్కిల్ కుషా గారు. అయితే ఈ 3 యుద్ధాలలో ముఖ్యమైనది చివరి 3వ యుద్ధమైనటువంటి జంగే నెహర్వాన్. ఈ జంగే నెహర్వాన్ అనేది ఖార్జీలతో మౌలా అలీ ముష్కిల్ కుషా గారు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో ఘన విజయం సాధించారు. ఆ యుద్ధంలో మౌలా అలీ ముష్కిల్ కుషా గారితో పనిచేసిన కమాండర్లలో ఒక కమాండరు అబ్దుర్ రెహమాన్ ఇబ్నె ముల్జిమ్ అనే ఒక కమాండరు ఈయనతో పాటి యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలవటానికి చాలా రకాలుగా తోడ్పడ్డాడు. ఆ తర్వాత ఈ యుద్ధం గెలిచినాక మౌలా అలీ ముష్కిల్ కుషా గారు ఆ అబ్దుర్ రెహమాన్ ఇబ్నె ముల్జిమ్ని పిలిచి, నువ్వు పోయి కూఫాలో అందరికీ చెప్పు, యుద్ధం మనము గెలిచేసాము, మెహర్వాన్ మైదానంలో మనం యుద్ధం గెలిచేసాము, ఈ ఖుష్ఖబరి ఈ సంతోషకరమైన వార్త అందరికీ చేరవేయమని చెప్పి ఇబ్నె ముల్జిమ్ని మౌలా అలీ ముష్కిల్ కుషా గారు కూఫాకి పంపిస్తారు. అప్పుడు ఈ ఇబ్నె ముల్జిమ్ కూఫాకి వచ్చి అందరికీ ఏలాన్ చేస్తారు, అంటే అందరికీ ప్రచారం చేస్తారు. నెహర్వాన్ అనే యుద్ధము మౌలా అలీ ముష్కిల్ కుషా గారు ఖార్జీలని ఓడించి మౌలా అలీ ముష్కిల్ కుషా గారు గెలిచారు అని చెప్పి ఈ సంతోషకరమైన వార్త అందరికీ చేరవేస్తారు. ఎవరు? ఇబ్నె ముల్జిమ్, అబ్దుర్ రెహమాన్ ఇబ్నె ముల్జిమ్ మౌలా అలీ ముష్కిల్ కుషాతో చాలా యుద్ధాలలో పాల్గొని అన్ని యుద్ధాలలో విజయం సాధించడానికి కారణమైన వ్యక్తి. అయితే ఈ మా సంతోషకరమైన వార్త అందరికీ చెప్పి తిరిగి ప్రయాణంలో వస్తుండగా ఊరి బయటకు వచ్చిన తర్వాత ఒక చోట నీళ్లు తాగటానికి నించున్నప్పుడు దూరం నుంచి సంగీతం వాయిస్తా మంచి ఒక పాటలాగా గానము వినిపిస్తూ ఉంది. అరే, ఇంత మంచిగా గొంతు ఎవరిది, ఇది ఇంత మంచిగా మ్యూజిక్ వస్తుంది, గొంతు వస్తుంది, కానీ ఇది మౌలా అలీ ముష్కిల్ కుషా గారు వింటే వాళ్ళని ఖతల్ చేస్తారు. ఎందుకంటే షరియత్లో పాటలు పాడటం, మ్యూజిక్ వాయించటం ఇదంతా నిషిద్ధం. కాబట్టి ఎవరో చూసి వాళ్ళని భయపెట్టి వద్దామని చెప్పి ఈ ఇబ్నె ముల్జిము
ఆ చిన్నగా ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో, ఆ గానము ఆ గాత్రం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడికి వెళ్ళంగానే ఒక ఇంట్లో పెళ్లి సందడి జరుగుతూ ఉంది. ఆ పెళ్లిలో వాళ్ళందరూ డోల్ బాజాలు వాయించుకుంటా సంగీతంతో ఆ ఇంట్లో ఒక పెళ్లిగాని అమ్మాయి మంచి పాట పాడుతూ ఉంటే వాళ్ళందరూ కొంతమంది డ్యాన్సులు వేస్తూ ఉన్నారు, కొంతమంది బాజా భజంత్రీలు వాయిస్తూ ఉన్నారు. చిన్నగా ఈయన అబ్దుర్ రెహమాన్ ఇబ్నే ముల్జిమ్ అనే అతను ఆ ఇంట్లోకి చిన్నగా వెళ్ళి తొంగి చూస్తే ఆ పాట పాడే అమ్మాయి చాలా యవ్వనంగా చాలా అందంగా రూపవతిగా ఉందన్నమాట. ఆ అమ్మాయి ఖతామా అమ్మాయి పేరు. ఆ ఖతామా ఆ కూఫాలో ఉన్న ఆడవాళ్ళందరికంటే చాలా అందమైన అమ్మాయి. అయితే అప్పుడు ఇబ్నే ముల్జిమ్ అనే ఆయన ఈ భయపెట్టడానికి వచ్చిన ఆయన ఇదంతా ఆపేసేయండి అని ఆపించటానికి వచ్చిన ఆయన ఈమె అందాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. ముగ్ధుడైపోయి ఈయన మనసులో ఆమె మీద ఆ ఖతామా అనే ఆమె మీద ప్రేమ కలిగింది. ప్రేమ కలిగి వచ్చిన విషయం మర్చిపోయి ఎట్లాగైనా ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలి, ఈ అమ్మాయిని ఎట్లయినా నేను పెళ్లి చేసుకోవాలి అనే కోరిక ఈయనలో పుట్టింది. ఈయన దేనికి వచ్చాడు, ఏ సందేశం ఇవ్వటానికి వచ్చాడు, కూఫాకి ఎందుకు వచ్చాడు అనే విషయాలన్నీ ఈయన ఆ స్త్రీ యొక్క అందాన్ని చూసి మర్చిపోయాడు. అప్పుడు ఆమెతో మాట్లాడాలంటే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడలేడు కదా. ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి, ఆమె సేవకురాలు ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని పక్కకు పిలిచి కొంత డబ్బులు ఇచ్చి నేను ఎట్లాగైనా ఆ ఖతామాతో మాట్లాడాలి, అమ్మాయి నేను ఇష్టపడుతున్నాను, అమ్మాయితో మాట్లాడాలి అని చెప్పి ఆయన ఆ సేవకురాలతో చెప్పినప్పుడు ఆమె ఒక ఉపాయం చెప్పిద్ది. నేను ఒక టైం చెప్తాను, ఆ టైంలో ఆ అమ్మాయి అక్కడికి వస్తుంది ఆ ప్రదేశానికి, మీరు కూడా అక్కడికి వచ్చి ఆమెతో మాట్లాడండి అని చెప్పి ఆ టైము ఆ ప్రదేశము చెప్తే ఆ టైం కోసం నిరీక్షణ చేస్తా ఆ టైం రానే వచ్చేసింది. వచ్చినప్పుడు ఆ ఖతామా దగ్గరికి వెళ్ళి ఈయన అబ్దుర్ రెహమాన్ ఇబ్నే ముల్జిమ్ అనే అతను ఆ ఖతామాతో ఇలా అంటాడు, నేను చాలా ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఇష్టపడితే అని చెప్పి ఈ పెళ్లి ప్రస్తావన ఆమె ముందు పెట్టినప్పుడు, ఆమె ముందు ఉంచినప్పుడు ఆమె ఇలా అంటుంది, నాకు కూడా పెళ్లి అవసరం ఉంది, నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఎంతోమంది వచ్చారు వెళ్ళిపోతున్నారు, నన్ను పెళ్లి చేసుకోవటం లేదు అని చెప్పి ఈ ఖతామా ఆయనతో చెప్తుంది. అప్పుడు అబ్దుర్ రెహమాన్ ఇబ్నే ముల్జిమ్ అనే వ్యక్తి ఈ ఖతామాతో అంటున్నాడు, నీకేం కావాలో చెప్పు, ఆకాశంలో చంద్రుడైనా ఇస్తాను, తారలైనా తీసుకొస్తాను, లేకపోతే భూమిలో లోపలున్న రత్నాలు బంగారాలు ఏం కావాలంటే అన్నీ నీకు తెచ్చిస్తాను, నాతో పెళ్లి చేసుకోవటానికి, నాతో వివాహం ఆడటానికి నువ్వు ఒప్పుకో అని చెప్పి ఖతామా అనే స్త్రీని ఈయన అడుగుతున్నాడు. సరే, నేను చెప్పే మహరు నువ్వు ఇవ్వలేవు, పెద్దోళ్ళే ఇవ్వలేకపోయారు, నువ్వు ఎట్లా ఇస్తావు, నువ్వు ఇవ్వలేవులే, వెళ్ళిపో అని చెప్పి ఆ ఖతామా చెప్పినప్పుడు కాదు అది ఎంత కష్టమైందైనా నేను ఇస్తాను, నువ్వు చెప్పు అని చెప్పి ఆ ఖతామా అబ్దుర్ రెహమాన్ ఇబ్నే ముల్జిమ్తో చెప్తుంది. చెప్పినప్పుడు ఈ ఖతామా చివరికి చెప్తుంది, నా మహరు అంత కఠినమైనది, అంత విలువైనది, నువ్వు ఇవ్వలేవు, కానీ ఇస్తానంటున్నావుగా కాబట్టి నేను చెప్తున్నాను, నా మహరు, నన్ను పెళ్లి చేసుకోవాలంటే నా మహరు మౌలా అలీ ముష్కిల్ కుషా యొక్క తల అని చెప్తుంది. చూసారా, ఒక స్త్రీ యొక్క అందాన్ని చూసి ఒక పురుషుడు ఎంత పాపానికైనా ఒడిగట్టడానికి పూనుకున్నాడు. అప్పుడు కొద్దిగా కూడా వెనక ముందు ఆలోచించకుండా ఇబ్నే ఖతామా కొన్ని సంవత్సరాల నుంచి మౌలా అలీ ముష్కిల్ కుషా యొక్క ఆ సైన్యంలో కమాండర్గా ఉంటా ఆయన
ఈ స్త్రీ యొక్క అందాన్ని ముగ్ధుడైపోయి ఆమె వలలో పడిపోయి చివరికి నేను తల ఎట్లయినా తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని ఖతామాతో వాగ్దానం చేసి వెళ్ళిపోతాడు. అయితే ఈ ఎప్పుడెప్పుడు వచ్చిద్దా ఈ టైము, ఎప్పుడెప్పుడు వచ్చిద్దా ఈ టైము అని చూసుకొని ఈ అబ్దుర్ రెహమాన్ ఇబ్నే ముల్జిమ్ అనే వ్యక్తి టైం కోసం చూసుకొని ఉన్నాడు. రోజు రోజుకి ఆయనలో ఆశలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎప్పుడు నేను ఆ ఖతామాని పెళ్లి చేసుకోవాలా, ఆ అందాన్ని నేను ఎప్పుడు సొంతం చేసుకోవాలా అని చెప్పి దుర్బుద్ధితో ఆలే రసూల్ని ఆయన మౌలా అలీ ముష్కిల్ కుషా గారు హుజూర్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లం గారి యొక్క అల్లుడు గారు, దానికన్నా ముందు బాబాయి కొడుకు, వరసకి తమ్ముడవుతాడు, ఇంకొక వరుస అల్లుడవుతాడు. కానీ ఈ అబ్దుర్ రెహమాన్ ఇబ్నే ముల్జిమ్ అనే వ్యక్తి చివరికి ఈయనని ఎట్లయినా చంపి ఆ తల తీసుకొని పోయి ఆ ఖతామా కాళ్ళ దగ్గర పెట్టి నేను ఆమెని వివాహం ఆడాలి అనే ఒక దుర్బుద్ధితో ఆయన టైం చూసుకొని ఉన్నాడు. ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు నేను ఈ పని చేస్తాను అని చెప్పి దృఢ సంకల్పం చేసుకొని ఉన్నారు. ఆ రోజు రంజాన్ నెల 19వ రోజు. ఈ జంగే సిఫీన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ రోజుల్లో ఆ అరబ్ దేశాలన్నిటికీ రాజధాని కూఫా అనే నగరం ఉండేది. ఆ కూఫా అనే నగరంలోనే మౌలా అలీ ముష్కిల్ కుషా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నారు. అప్పుడు ఆ కూఫాలో మౌలా అలీ ముష్కిల్ కుషా గారు రంజాన్ నెలలో 3 ఇళ్లలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో సహరీ చేసేవాళ్ళు. ఇమామే హుసేన్, బీబీ జైనబ్ వీళ్ళిద్దరూ మౌలా అలీ ముష్కిల్ కుషా గారి పిల్లలు. అయితే సహరీ రోజు ఒకరోజు ఇమామే హసేన్ ఇంట్లో, ఒక్కొక్క రోజు ఇమామే హుసేన్ ఇంట్లో, ఒకరోజు బీబీ జైనబ్ ఇంట్లో అలా సెహరీ చేసేవాళ్ళు. ఆ రోజు రంజాన్ నెల యొక్క 17వ రోజు. ఆ 17వ రోజు సహరీకి వెళ్ళి మౌలా అలీ ముష్కిల్ కుషా గారు బీబీ జైనబ్ ఇంట్లో కూర్చొని ఆ బీబీ జైనబ్ చేతులు పట్టుకొని కంటతడి పెడుతున్నారు. ఓ అబ్బాజాన్, ఎందుకు మీరు కంటతడి పెడుతున్నారు? నా చేతుల్లో ఆ కడియాలు ఎందుకు మీరు చూసి ఏడుస్తున్నారు అంటే, బేటీ, ఓ నా కూతురా, ఈ కడియాలు ఒకరోజు నీ చేతులకు బేడీల్లాగా అవుతాయమ్మా అని చెప్పి మౌలా అలీ ముష్కిల్ కుషా గారు ఏడుస్తారు. ఎందుకు నాన్నగారు? వీరులైనటువంటి నా అన్నదమ్ములు ఇద్దరుండారు నాకు రక్షణగా, నన్ను కంటికి రెప్పలాగా కాపాడుతారు వాళ్ళు. నేను ఎందుకు భయపడాల్సిన అవసరం ఏముంది? నా చేతులకు ఎందుకు పడతాయమ్మా అంటే, అమ్మా, ఆ రోజు నీ పెద్ద అన్న నీతో ఉండడు, నీ చిన్న అన్న నీతో ఉండడు, నా తర్వాత నీ సౌతి తల్లి యొక్క అన్న అబ్బాస్ అలందార్ కూడా నీ దగ్గర ఉండరమ్మా. వాళ్ళందరూ కర్బలా మైదాన్లో షహీద్ అయిపోతారు. నీ పెద్ద అన్నకి విషం ఇచ్చి చంపేస్తారు. అట్లాంటి దుస్థితిలో ఆ కర్బలా మైదాన్లో నీ చేతులకు బేడీలేసి ఊరంతా తిప్పుతారమ్మా అని చెప్పి మౌలా అలీ ముష్కిల్ కుషా గారు ఏడుస్తున్నారు. రంజాన్ యొక్క 17వ రోజు సెహరీ టైంలో జరిగిన విషయం ఇది. ఆ తర్వాత రంజాన్ యొక్క 19వ సహరీ రోజు. 19వ సహరీ రోజు, ఈరోజు ఇస్లాంలో ఒక బాధాకరమైన విషయము. నెల రంజాను సంతోషకరమైన నెల. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ నెల గురించి ఎన్నో విషయాలు చెప్పారు, ఎన్నో విశేషాలు చెప్పారు. ఈ రంజాన్ నెల యొక్క ఔన్నత్యము, ఈ రంజాన్ నెల యొక్క బర్కతు, ఈ రంజాన్ నెల యొక్క ఘనత, ఈ రంజాన్ నెల యొక్క మహిమలు అన్నీ హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. కానీ ఈ 19వ రోజు చాలా విషాదం జరిగింది. హుజూర్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లం గారు ఇమామే హుసేన్ ఇంట్లో సెహరీకి వెళ్తారు. సెహరీకి వెళ్ళి 3 పిల్లల్ని దగ్గరికి పిలిచి, బీబీ జైనబ్ని, హసేన్ హుసేన్ని, ఈ 3 దగ్గరికి పిలిచి సెహరీ
తిని అయిపోయినాక నేను ముఖ్యమైన ఒక విషయం మాట్లాడబోతున్నాను. ఈ రోజుతో మీ నాన్నకి టైం చెల్లిపోయింది. మీ నాన్న మీ తాతగారైన హుజూర్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లం మొహమ్మద్ ముస్తఫా దగ్గరికి వెళ్ళిపోబోతున్నారు, వీరమరణం పొందబోతున్నారు అని చెప్పి చెప్తారు. అదేంటి నాన్నగారు, మీకు చంపే అంత ధైర్యం ఎవరికి ఉంది? మీకు చంపే అంత ధైర్యం ఎవరికి లేదు, మేము మిమ్మల్ని కాపాడుకుంటాము అని చెప్పి వీళ్ళు చెప్తారు. లేదు నాయనా, నా విధిరాత అలా ఉంది. మీ తాతగారు ఒకరోజు నాతో ఇలా అన్నారు. ఎప్పుడంటే నేను మీ అమ్మని పెళ్లి చేసుకోలేదు, నేను కుమారుడుగా ఉన్నాను. అప్పుడు పెళ్లి చేసుకోకుండా యవ్వన అవస్థలో ఉన్నప్పుడు ఒకరోజు నాకు ఒక విషజ్వరం వస్తుంది. ఆ విషజ్వరం వచ్చినప్పుడు ఎట్లాంటి జ్వరం వస్తుందంటే నేను కన్ను కూడా తెరవలేనంత పరిస్థితులలో నేను కూడా తెరవలేక ఆ స్థితిలో జ్వరంలో ములుగుతా ఉండి హుజూర్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లం గారు మీ తాతగారు నా దగ్గరకు వచ్చి పరామర్శించడానికి వచ్చినప్పుడు మీ తాతగారితో నేను ఇలా అన్నాను, ఈరోజు నా ప్రాణం పోయేటట్టుంది, నేను చనిపోబోతున్నాను, నన్ను మీ ఒళ్ళో నా తల మీ ఒళ్ళో పెట్టుకోండి అని చెప్పి హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో మౌలా అలీ ముష్కిల్ కుషా చెప్తారు. ఈయన మౌలా అలీ ముష్కిల్ కుషా గారి గొప్పతనం ఏంటంటే ఆయన చిన్నప్పటి నుంచి హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితోనే ఉండేవారు. ఆయన యొక్క అన్ని విద్యలు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తరీఖా, ఆయన యొక్క నడవడిక, ఆయన మాట తీరు అన్నీ అలవర్చుకొని మొత్తం హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుకరించి ఆయన జీవితం గడుపుతారన్నమాట. అట్లాగా అందరిలో పిల్లల్లో అందరికంటే ముందు ఈమాన్ తెచ్చిన వాళ్ళు ఈయన మౌలా అలీ ముష్కిల్ కుషా గారు. అప్పుడు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఒళ్ళో మౌలా అలీ ముష్కిల్ కుషా బాలుడి యొక్క తల మీద చేయి పెట్టి, నాయనా నువ్వు ఇప్పుడే చనిపోవు, నీకు చాలా టైం ఉంది, నీకు పెళ్ళి కూడా ఉంది, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు, ఆ తర్వాత నీ మంచి కోరేవాడే నిన్ను చంపేస్తాడు, షహీద్ అయిపోతావు, ఆ రక్తంలో నీ గడ్డమంతా తడిసి ఎర్రగా అయిపోతుంది అని చెప్పి హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మౌలా అలీ ముష్కిల్ కుషాతో చెప్తారు. ఆ వృత్తాంతం అంతా, ఆ విషయం అంతా ఈ పిల్లలకి హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు. పిల్లలంటే ఇమామే హుసేన్, బీబీ జైనబ్ గారు, వీళ్ళ ముగ్గురుతో ఆ రోజు ఈ విషయం చర్చిస్తున్నారు. నేను నమాజ్ టైం అయింది, నేను నమాజ్కి వెళ్తున్నాను అని చెప్పి నమాజ్కి కూఫాలో ఉన్న జామా మస్జిద్కి నమాజ్కి ఫజర్ నమాజ్కి మౌలా అలీ ముష్కిల్ కుషా గారు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఈ ఇబ్నే ముల్జిమ్ అనే ఈ వ్యక్తి చాలా రోజుల నుంచి ఒక ఖడ్గాన్ని తయారు చేసుకొని ఆ ఖడ్గాన్ని చల్లార్చి ఉంటారు. చల్లార్చటం అంటే ఏంటంటే ఆ రోజుల్లో విషంలో ఖడ్గం చల్లార్చటము అంటే అర్థం ఏంటంటే ఆ ఖడ్గాన్ని బాగా ఎర్రగా కాల్చి ఆ విషంలో ముంచుతారు. దాన్ని విషంలో ముంచినప్పుడు ఆ ఖడ్గము ఆ విషాన్నంతా లోపలికి లాక్కుంటుంది. మళ్ళీ కాలుస్తారు, మళ్ళీ విషంలో పెడతారు, మళ్ళీ కాలుస్తారు, మళ్ళీ విషంలో పెడతారు. ఆ ఖడ్గాన్ని ఇలా తయారు చేస్తారు వాళ్ళు. పర్ఫెక్ట్గా ఖడ్గం అంతా విషపూరితం అయిపోయి ఉంటుంది. చిన్నగా అంత మన చేతికి అంత ఘాటు పడినా కూడా ఆ ఘాటు ద్వారా ఆ విషం లోపలికి వెళ్ళి క్షణాల్లో మనిషి చచ్చిపోయి అంత గాఢాతి గాఢమైన విషంలో ఆ ఖడ్గాన్ని ముంచి చల్లార్చి ఈ అబ్దుర్ రెహమాన్ ఇబ్నే ముల్జిమ్ అనే వ్యక్తి ఈ ఖడ్గాన్ని రెడీ చేసుకొని చూసుకొని ఉంటాడు. ఎప్పుడు టైం వస్తుంది, ఎప్పుడు మనం ఈ పని చేద్దామని. ఆ బాధాకరమైన రోజు ఆ రంజాన్ నెల యొక్క 19వ సహారీ రోజు. కొన్ని రివాయత్లలో 15, కానీ ఎక్కువ రివాయత్లలో 19వ రోజు అనే వచ్చింది. ఎప్పుడైతే ఈ మౌలా అలీ ముష్కిల్ కుషా గారు ఆ జామా మస్జిద్ యొక్క మెట్లు ఎక్కువ పైకి వెళ్తా ఉన్నారో, వెళ్ళే సమయంలో పక్కనే దాక్కొని ఉండి వచ్చి ఒక్కసారిగా మౌలా అలీ ముష్కిల్ కుషా యొక్క నుదుటి మీద, తల మీద ఒక్క వేటు వేస్తాడు.
ఒక్క వేటు ఎప్పుడైతే వేశాడో వెమ్మటనే ఆ తల పగిలిపోయి అక్కడ తలలో నుంచి రక్తం మొత్తం ఈ ముఖమంతా పడి గడ్డమంతా ఎరుపుగా మారిపోతుంది. పెద్దగా బిగ్గరగా ఒక అరుపు మౌలా అలీ ముష్కిల్ కుషా గారు అరుస్తా ఇట్లా చెప్తున్నారు, నేను కామయాబ్ హోగయా అని చెప్తారు, నేను ఉత్తీర్ణునైపోయాను అని చెప్పి చెప్తున్నారు. ఇంతలోకే ఆ నరికిన ఇబ్నే ముల్జిమ్ అనే వ్యక్తిని కూడా ఆ సహాబాలు పక్కన ఒక తొందరగా పక్క నుంచి ఒక ఆయన వచ్చి ఒక దుప్పటి పైన వేసేస్తాడు. అప్పుడు ఏమి కనిపించక ఆయనకి ఎటు వెళ్ళాలో అర్థం కాకపోయేసరికి నలుగురు వచ్చి పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేస్తారు ఇబ్నే ముల్జిమ్ని. ఆ తర్వాత మౌలా అలీ ముష్కిల్ కుషాని చిన్నగా ఇంటికి తీసుకొని పోతారు. ఆ తర్వాత ఈ ఇబ్నే ముల్జిమ్ని కూడా తీసుకొని పోతారు. తీసుకొని పోయినా రక్తం కారుతానే ఉంది. చాలా విషాదకరమైన బాధాకరమైన విషయము ఇది. చెప్పటానికి మనసు ఎంతో నొచ్చుకుంటా ఉంది. కానీ మనం అందరం ఈ ఇస్లాంలో జరిగిన విషయాలు, ఆ విషాదాల గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన ముస్లింల మీద, మన మీద ఎన్నో ఘోరాలు, ఎన్నో రకమైన కష్ట నష్టాలకి మనల్ని గురి చేసి మన మీద రకరకాల కేసులు పెట్టి మనకు రకరకాల పరేషానీలలో ఈ మన కొన్ని మతోన్మాదులు మనల్ని టార్గెట్ చేసి మనల్ని హింసిస్తున్నారు. అందుకోసం ఇస్లాం మనము కూలంకషంగా మంచిగా తెలుసుకొని అర్థం చేసుకొని మనము ఇస్లాం ఏం బోధిస్తుంది మనకి, ఇస్లాం ఏం చెప్తుంది మనకి, అవన్నీ మనం తెలుసుకొని దాన్ని అలవర్చుకొని మన ఇస్లాం బాటలో, హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం బాటలో, మౌలా అలీ ముష్కిల్ కుషా బాటలో, హుసేన్ బాటలో ఎప్పుడైతే మనం నడుస్తామో మన జిందగీ, మన జీవితము సార్థకతమైపోతుంది. అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు డాక్టర్ని పిలిస్తే ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే, తొందరగా పాలు తాపించండి, పాలు తాగితే ఆ విషం దిగిపోతుంది అని చెప్పి మౌలా అలీ ముష్కిల్ కుషా గారికి వచ్చిన డాక్టర్లు చెప్తారు. చెప్పినప్పుడు ఆ తొందరగా పాలు తీసుకొచ్చినప్పుడు మౌలా అలీ ముష్కిల్ కుషా గారు ఇలా అంటున్నారు, పాలు తాగాల్సింది నేను కాదు, ఎంతో ఆవేశంగా నా తల నరికిన ఆ ఇబ్నే ముల్జిమ్కి ఇవ్వండి అని చెప్పి చెప్తాడు. చెప్తే ఆ ఇబ్నే ముల్జిమ్ ఇలా అంటున్నాడు, నేను ఆ విషపు కత్తితో నిన్ను చంపానని ఆ పాలల్లో విషం వేసి నన్ను తాగమంటున్నారా అని చెప్పి ఈ ఇబ్నే ముల్జిమ్ అంటాడు. అప్పుడు మౌలా అలీ ముష్కిల్ కుషా అంటారు, ఆలే నబీ, ఆలే రసూల్ ఎప్పుడైనా ఇట్లాంటి అఘాత్యాలకి పాల్పడరు. వాళ్ళు కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు, పరేషానిలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు, ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెడతారు, వాళ్ళకి ఏం అవసరాలు ఉంటే ఆ అవసరాలు తీరుస్తారు, కష్టంలో ఉన్న వ్యక్తికి ఆ కష్టాన్ని తీరుస్తాడు. ఎంతోమంది నాతో యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళ చేతిలో కత్తి కింద పడిపోయినప్పుడు నా కత్తి తీసి వాళ్ళ చేతిలో పెట్టాను. అట్లాంటి వ్యక్తిని నేను పాలల్లో విషం కలిపి తాగమని చెప్తానా, నువ్వు భయపడకుండా తాగు అని చెప్పి అంత బాధలో ఉన్నప్పుడు కూడా అంత సహనంతో పరవ్యక్తికి బాగు చేయాలి, పరవ్యక్తికి మేలు చేయాలి అనే తత్వంలో మౌలా అలీ ముష్కిల్ కుషా గారు ఉండి ఆయన పాలు తాగినాక ఈయన మౌలా అలీ ముష్కిల్ కుషా కూడా పాలు తాపిస్తారు. కానీ ప్రాణమైతే పోలేదు. ఆయన ఆ బాధను తట్టుకోలేకపోతున్నారు. ఆ తర్వాత కూఫా వాళ్ళందరూ వచ్చి ఈ దొంగని, ఈ దుర్మార్గుడిని ఏం చెయ్యాలా, నరికి పోగులు పెట్టాలా అని చెప్పి వాళ్ళందరూ చెప్పినప్పుడు మౌలా అలీ ముష్కిల్ కుషా గారు ఇలా అంటారు, వద్దు మీరేమి చెయ్యవద్దు, ఆయన్ని విడిచిపెట్టేయండి అని చెప్పి మౌలా అలీ ముష్కిల్ కుషా గారు చెప్తారు. అప్పుడు వీళ్ళందరూ ఇమామే హుసేన్, బీబీ జైనబ్ వీళ్ళందరూ మౌలా అలీ ముష్కిల్ కుషా గారిని చూసి చింతాక్రాంతులు అవుతున్నారు, బాధపడుతున్నారు, కన్నీటి పర్యాంతం అవుతున్నారు. ఆ సమయంలో మౌలా అలీ ముష్కిల్ కుషా గారు ముగ్గురిని దగ్గరికి పిలిచి హజరత్ ఇమామే హసన్, హజరత్ ఇమామే హుసేన్, హజరతా బీబీ జైనబ్ గారిని దగ్గరికి పిలిచి, నాకు ఆఖరి క్షణాలు అయిపోవచ్చినాయి కాబట్టి మీరు నేను పోయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి,
నాలాగే మీకు కూడా చాలా దుష్మన్లు ఉన్నారు, మిమ్మల్ని కూడా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మీరు ఈ కూఫా వదిలి వెళ్ళిపోండి అని చెప్పి మౌలాలి ముష్కిల్ కుషా గారు ఇమామి హసేన్ హుసేన్ బీబీ జైనబ్ గారికి చెప్తారు, సెలవిస్తారు. అలా సెలవిచ్చినప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు. నేను చనిపోయిన తర్వాత, నేను ఎలా అయినా చనిపోయే ఘడియల దగ్గరికి వచ్చినాయి, నేను చనిపోయిన తర్వాత నా జనాజా రాత్రిపూట చదివించి నన్ను తీసుకొని పోయి రాత్రిపూట ఒక ఎవ్వరికి కనిపించని ప్రదేశంలో నన్ను ఖననం చెయ్యండి అని చెప్పి మౌలాలి ముష్కిల్ కుషా గారు వాళ్ళ పిల్లలతో సహాబీలతో చెప్తున్నారు. కానీ ఏం జరిగిందంటే అప్పుడు ఇమామి హసేన్ హుసేన్ గారు, అబ్బాజాన్ మిమ్మల్ని ఎక్కడ దఫన్ చేయాలి, ఎక్కడ ఖననం చేయాలి మాకు చెప్పండి అంటే, మీరు ఒక ఈ మూలకి చాలా దూరంలో మీరు అడవిలోకి వెళ్తే ఒక చోట ఒక తెల్లటి ఒక బండ కనిపిస్తుంది, ఆ బండ మీరు కొద్దిగా జరిపితే ఆల్రెడీ దాంట్లో గొయ్యి తవ్వి ఖబర్ తవ్వి రెడీగా ఉంటుంది, దాంట్లో నన్ను వేసేసి మట్టి సదరం చేయండి, అక్కడ ఒక ఖబర్ ఉందనే విషయం కూడా ఎవరికి తెలవకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత ఆ 19వ రోజు గడుస్తుంది, 20వ రోజు గడుస్తుంది, 21వ రోజు సహారీ టయానికి మౌలాలి ముష్కిల్ కుషా గారి ఆ ప్రాణము ఆ అల్లాలో లీనమైపోతుంది. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న కూఫా ప్రజలంతా ఇక్కడికి రావటానికి భయపడతారు, ఇలా జనాజా తీసుకెళ్ళటానికి కూడా భయపడతారు. కేవలం ముగ్గురు ఆ జనాజాతో ఉన్నారు, ఇమామి హసేన్, ఇమామి హుసేన్, ఆ తర్వాత మౌలాలి ముష్కిల్ కుషా యొక్క సేవకుడు ఖైఫ్ అనే ఖైస్ అనే ఒక గులాం సేవకుడు. వీళ్ళు ముగ్గురు తీసుకెళ్లాలని చేస్తుంటే 4వ పక్క ఎత్తే వ్యక్తి లేడు. అర్ధరాత్రి పూట గుసలు స్నానం చేసి కఫన్ మొత్తం తయారు చేసి జనాజాలో పెట్టుకొని మొయ్యాలంటే 4వ వ్యక్తి లేడు. అప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలాకి ఇమామి హసేన్ హుసేన్ దుఆ చేసినప్పుడు పైనుంచి ఒక ఫరిష్ఠా దిగి వస్తారు. ఆ ఫరిష్ఠా 4వ పక్క పట్టుకొని ఇంకొంతమంది ఫరిష్టాలతో మొత్తం కలిసి తీసుకొని పోయి ఆ అడవి ప్రాంతంలోకి ఆ కూఫా బయటికి వెళ్ళినప్పుడు ఆ నజఫ్ అనే ప్రాంతంగా ఏర్పడింది. ఇప్పుడు అది ఆ ప్రాంతంలో పోయి చూస్తే నిజంగానే ఒక తెల్ల బండ అక్కడ ఉంది. ఆ బండని జరిగితే నిజంగా అక్కడ గొయ్యి తవ్వి ఉంది, ఖబర్ తవ్వి ఉంది. అక్కడ దాంట్లో మౌలాలి ముష్కిల్ కుషాని పెట్టేసి మట్టేసి సద్రంగా అక్కడ ఏమీ ఇంకా లేదు అన్నట్లుగా వాళ్ళంతా కవర్ చేసేసి తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత ఈ మౌలాలి ముష్కిల్ కుషా శవం ఎక్కడ ఉందా అని చెప్పి చాలామంది వెతికి అలసిపోయి వదిలేస్తారు. ముష్కిల్ కుషా గారు ఎలా అయితే మొత్తము జరగబోయేది ఫస్ట్గానే చెప్పేశారు, నా తల మీద ఖడ్గంతో కొడతారు, ఆ రక్తమంతా నా ముఖమంతా పడి నా గడ్డంలోకి గడ్డమంతా రక్తంతో ఎరిపెక్కుపోతుంది, అది మీ తాతగారు చెప్పారు అని వాళ్ళ పిల్లలతో చెప్తున్నారు. ఇదంతా ఒక గైబీ విషయము, గైబ్లో జరిగే విషయము. మానవ మాతృలకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు మానవ మాతృలు కాదు, వాళ్ళు అల్లాకే వలీలు, అల్లాకే దోస్తులు. వాళ్ళు అల్లా దోస్తులు ఎవరైతే ఉంటారో అల్లా వాళ్ళకి దివ్య జ్ఞానం ఇస్తాడు, దివ్య చక్షువు ఓపెన్ చేస్తాడు. ఆ దివ్య చక్షువుతో ఆ గైబ్లో ఉన్నటువంటి మార్మికమైన విషయాలు, జరిగే విషయాలు, జరగబోయే విషయాలు, జరిగిన విషయాలు అన్నీ చూడగలిగే శక్తులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క మనం కూడా మంచి దాసులము అయ్యి మనం కూడా అల్లా యొక్క జికిర్ ఫికిర్లో మన మనసుని లగ్నం చేస్తే మనం కూడా అల్లా యొక్క వలీలు అవ్వటానికి అవకాశం ఉంది. అలా మౌలాలి ముష్కిల్ కుషా గారి షహాదత్ జరిగింది. ఆ తర్వాత ఒక బుజుర్గ్ ద్వారా ఆ సమాధి ఎక్కడుంది అనే తెలిసింది. ఆ తెలిసిన తర్వాత నజఫ్ అనే ఒక ఏరియాలో ఈ
మౌలాలి ముష్కిల్ కుషా గారి సమాధి ఇప్పుడు ఉంది. ఇది ఒక పెద్ద పర్యటన స్థలంగా మారింది. ప్రతి సంవత్సరము ఈ రంజాన్ యొక్క 21వ రోజు అక్కడ ఆయన పేరుతో చాలా పెద్ద మహఫిల్ జరుగుతుంది. అక్కడ ఖురాన్ ఖానీలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ రంజాన్ నెల ఎంత సంతోషకరమైందో ఈ మౌలాలి ముష్కిల్ కుషా యొక్క షహాదత్ కూడా బాధాకరమైనది. కాబట్టి మిత్రులారా, మౌలాలి ముష్కిల్ కుషా గారు ఎంతో సహనంతో అంత ప్రమాదంలో ఉండి ఆయన చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా పర వ్యక్తిని కష్టపెట్టాలి అనుకోలేదు, ఆయన్ని చంపాలి అనుకోలేదు, ఆయన వదిలేశారు. కాబట్టి ఒక్కటి మనం నేర్చుకోవాలి, ఎప్పుడైనా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టకూడదు, ఎదుటి వ్యక్తిని ఒక చిన్న మాట కూడా మనం చెప్పకూడదు. ఇదే మన ఖురాన్ చెప్తుంది, ఇదే మన హదీస్ చెప్తుంది, ఇదే మన రసూలుల్లాహ్ గారు చెప్పారు, మౌలాలి ముష్కిల్ కుషా గారు చెప్పారు, సహాబాలు చెప్పారు, ఔలియా ఇక్రామ్ చెప్పారు, గౌసే ఆజం దస్తగీర్ చెప్పారు, అందరు చెప్పారు. కాబట్టి మనమందరము సత్యవంతంగా జీవించటానికి, అబద్ధాల నుంచి పాపాల నుంచి దూరమై మన మనసు ఎల్లవేళలా అల్లా యొక్క జికిర్తో మన మనసు నింపుకొని మన మనసు తెల్ల మల్లెపువ్వులాగా మార్చుకోవాలని ఈ రంజాన్ నెల యొక్క ఈ మౌలాలి ముష్కిల్ కుషా యొక్క వీర మరణం గురించి మొత్తం కూలంకషంగా చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే దీంట్లో మరణించండి. మీరందరూ ఈ వీడియో చూసిన బంధువులందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ లైక్లు ఎక్కువ వచ్చిన వీడియోని చాలా మందికి చూపిస్తుంది. అందుకు ఈ మౌలాలి ముష్కిల్ కుషా గారి ఈ వీర మరణం గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి మనకు తెలిసినంత వరకు ఈ జ్ఞానాన్ని మీ ముందు ఉంచాను. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.